వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాయ్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉత్తర తెలంగాణకు తలమానికమని, జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకు వైద్యం అందించేటువంటి ఈ ఆసుపత్రిని త్వరితగతిగా నిర్మించాలని సందర్భంగా రామకృష్ణారావు అన్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే రాయపర్తి ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన నిర్వహించారు. గత నవంబర్ నెలలో బంగారం చోరీకి గురైన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు డబ్బులు సర్దుబాటు చేయకపోవడంతో ఖాతాదారులు వరంగల్ ఖమ్మం హైవే మీద ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే తమ బంగారం చోరీ అయిన నేపథ్యంలో డబ్బులను సర్దుబాటు చేయాలని ఈ సందర్భంగా ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఇవాళ గ్రీవెన్సీల నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వెళ్తున్న కార్మిక సంఘాలకు సంబంధించి బీఆర్టీయూ అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2 గంటల నిర్బంధము తర్వాత సొంత పూచీకత్తు మీద విడుదల చేసి పోలీసుల సమక్షంలోనే నిర్బంధం మధ్య అధికారులకు వాళ్ళకు సంబంధించినటువంటి వినతి పత్రం అందజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులంతా కూడా మా సమస్యలు విన్నవించాలన్నా కూడా పోలీసుల నిర్బంధం అవసరం అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండ ఏసీపీ నరసింహారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా ఏసీపీ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేశామని, వరంగల్ జిల్లా కలెక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్టుగా ఆయన తెలిపారు. 40 మందిని ఉద్యోగాల పేరిట మోసం చేశాడని, 16,14,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లుగా దర్యాప్తులో తేలినట్లుగా ఏసీపీ తెలిపారు. ప్రధానంగా ఎవరైతే నిందితుడు జీడబ్ల్యూఎంసీలో పబ్లిక్ హెల్త్ జవాన్గా పనిచేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అతని దగ్గర ఏదైతే తీసుకున్నటువంటి డబ్బుల నుంచి కొనుగోలు చేసిన కారు, బైకు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో అసన్పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన బూర రాకేష్ అలియాస్ వివేక్ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అక్కడి పోలీసులు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే చింతగట్టులో పౌర హక్కుల సంఘాలతో కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. జనగామ పట్టణంతో పాటు జనగామ రూరల్, నర్మెట్ట, తరిగొప్పుల మండలాలకు సంబంధించిన 82 మంది లబ్ధిదారులకు 21 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే లింగాల గణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. గత 17 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ప్రధానంగా తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రాకు రేవంత్ రెడ్డి దోచిపెడుతుంటే శేషంగన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి అలవిగామి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని సందర్భంగా ఆయన విమర్శించారు. ప్రధానంగా మాదిగల హక్కులను, మాదిగల అవకాశాలను దోచుకున్నటువంటి కడియం శ్రీహరి మాదిగలకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం సిగ్గుచేటని సందర్భంగా రాజయ్య వ్యాఖ్యానించారు.